హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మరోసారి కవిత గారికి నిరాశ ఎదురైంది సార్. కోర్టులో ఆమెకు బెయిల్ దొరకలేదు అండ్ ఆమె రిమాండ్ కూడా పొడిగించడం జరిగింది. మరి ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమంటారు సార్? కవిత విషయంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. లేటెస్ట్ డెవలప్మెంట్ ఇప్పుడు మాట్లాడుకున్నాం. కవిత విషయంలో ఏంటంటే లేటెస్ట్గా ఆమెకి మొన్న రిమాండ్ అయిపోయింది. 23తో రిమాండ్ అయిపోతే మళ్ళీ రిమాండ్ని ఎక్స్టెండ్ చేయమని ఈడీ తన వాదనలు బలంగా అనిపించింది. సో ఈడీ వాదనలు చాలా స్ట్రాంగ్గా కనిపించాయి. అదేంటంటే ఇప్పటివరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, అరబిందో శరత్ చంద్రారెడ్డి కావచ్చు, తర్వాత గోరంట్ల బుచ్చిబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రూవల్గా మారారు. వీళ్ళందరూ కూడా కవిత రోల్ గురించి క్లియర్గా ఇచ్చిన స్టేట్మెంట్లు కోర్టు ముందు ఉన్నాయి. కాబట్టి ఈమె క్లియర్గా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. అట్లాగే అరుణ్ రామచంద్ర పిల్లై ఈమెకి బెనామీగా ఉన్నాడు. ఇండో స్పిరిట్స్లో ఈమెకి 32.5% వాటా ఉందనేది కూడా ప్రూవ్ అయింది. సో క్లియర్గా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కవిత పాత్ర కీలకంగా ఉంది. అందరికంటే కూడా కవిత పాత్ర, ఇటు కేజ్రీవాల్ పాత్ర, అంటే సౌత్ లిక్కర్ లాబీ తరపున కవిత పాత్ర, అటు ఢిల్లీ గవర్నమెంట్ తరపున కేజ్రీవాల్ పాత్ర. కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీని డిజైన్ చేసి దానికి ఒప్పుకునేందు కేజ్రీవాల్, కవిత వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగాయి, మీటింగ్ జరిగింది. సో కేజ్రీవాల్ తరపున మనీష్ సిసోడియా, అప్పుడు ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి, అట్లాగే విజయ్ నాయర్ కమ్యూనికేషన్స్ చూసుకునేవాడు ఆప్ తరపున. ఆయనకి ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. సో విజయ్ నాయర్ని ఆయన అప్పగిస్తే మనీష్ సిసోడియాని, కవిత తన తరపున డీల్ చేయడానికి గోరంట్ల బుచ్చిబాబు, అంటే తన మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ అతను, అలాగే అరుణ్ రామచంద్ర పిల్లై, వీళ్ళని అప్పగించారు. వీళ్ళని కాకుండా బోయినపల్లి అశోక్ కూడా కవిత తరపున పనిచేశాడు. ఇలాగా కొంతమంది టీము ఫామ్ అయ్యి వీళ్ళు పనిచేశారు. కాబట్టి కవితకి చాలా ఇది ఉంది. రెండోది, మేము ఎక్కడ కూడా అక్రమ అరెస్టులు చేయలేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే చేశాము. సో ఈమెను 5:30 తర్వాత అరెస్ట్ చేశాము. మాకు ట్రాన్సిట్ వారెంట్ కూడా అవసరం లేదు ఈడీకి. ఎక్కడైనా కూడా దేశంలో మేము అరెస్ట్ చేయొచ్చు. సో ఆ రకంగా మేము 24 గంటల లోపలే కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేశాము. సో ఏ రకంగా కూడా ఈడీ లాను ఉల్లంఘించలేదు అనేది బలంగా చెప్పారు. అట్ ద సేమ్ టైం కవితకి దీంట్లో రోలు ఉందని మరొకసారి గట్టిగా వాదించారు. కవిత తరపున అడ్వకేట్స్ వాదన కూడా చేశారు. వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు దీంట్లో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనేది ప్రూవ్ కాలేదు. అంటే మనీ, ట్రైల్ ఆఫ్ ద మనీ అంటారు. అంటే మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ట్రావెల్ అయిందో, మనీ ఎక్కడ ఉంది, ఇవేవి కూడా ప్రూవ్ కాలేదు. ఓన్లీ అప్రూవల్గా మార్చి వాళ్ళని భయపెట్టి, కొట్టి, టార్చర్ చేసి, మార్చి వాళ్ళ వాంగ్మూలాలని తీసుకొని ఆ వాంగ్మూలాల్లో కవిత పేరు ఇరికించి కవితను అరెస్ట్ చేశారు తప్ప వేరే ఏ రకంగా లేదు అనేది వీళ్ళు చెప్పారు. కానీ ఈడీ స్ట్రాంగ్గా వాదనలు వినిపించింది. ఇప్పుడు కానీ కవితకు బెయిల్ ఇస్తే ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది సాక్షుల్ని, అట్లాగే సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు, ఈమెకి జ్యుడిషియల్ రిమాండ్ ఎక్స్టెండ్ చేయమని వీళ్ళు వాదించారు. ఫైనల్గా కోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు ఈమెకు మళ్ళీ 9th వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. ఈ లోపల బెయిల్, రెగ్యులర్ బెయిల్కి సంబంధించి విచారణ కూడా 29వ తేదీకి ఉంది. సో ఆ రోజు విచారించే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ కానీ వస్తే కవిత బయట వచ్చే అవకాశం ఉంది. అయితే బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా అనుకున్నప్పుడు నిన్న కేసీఆర్ ఇంటర్వ్యూ చూస్తే కూడా బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించలేదు. నేను చెప్పాను, బెయిల్ వచ్చే పరిస్థితి 2 కారణాలతోనే బెయిల్ రావచ్చు. ఒకటి, ఆమె అప్రూవర్గా మారి కేజ్రీవాలే దీంట్లో ప్రధానమైన ముద్దాయి అని చెప్పి కేజ్రీవాల్ని ఇరికించగలిగితే ఈమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. రెండవ కారణం, మోడీతో కేసీఆర్ ఒప్పందం కుదిరి మోడీ దానికి ఒప్పుకొని కేసీఆర్ బీఆర్ఎస్ని ఎన్డీఏ కూటమిలో కలిపేస్తే అప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 జరిగే అవకాశాలు కనిపించట్లేదు. నిన్న TV9కి ఇచ్చిన కేసీఆర్ ఇంటర్వ్యూ చూస్తే కూడా ఆయన ఫస్ట్ టైము ఈ కేసు మీద స్పష్టంగా ఎటువంటి నీళ్లు నమ్మలకుండా చాలా ఓపెన్గా చెప్పింది ఏంటంటే ఇది
కంప్లీట్గా ఫ్యాబ్రికేటెడ్, అసలు స్కామ్ అనేదే లేదు. అది ఒక లిక్కర్ పాలసీ, అది అన్ని స్టేట్లకి లిక్కర్ పాలసీ ఉంటుంది. అలాగా వాళ్ళు లిక్కర్ పాలసీలో గతంలో గవర్నమెంట్ అమ్మేది దాన్ని ప్రైవేట్కి ఇవ్వాలనుకున్నారు. అది స్కామ్ ఎలా అవుతుంది? సో నేను బీజేపీ వాళ్ళు నా ప్రభుత్వాన్ని కోల్దోయడానికి, నా ఎమ్మెల్యేలను కొనడానికి కొంతమంది ట్రై చేస్తే ఫామ్ హౌస్ ఫైల్స్ అనే కేసు కూడా అయింది. సో అప్పుడు నేను నా నిఘా వర్గాల ద్వారా దాన్ని పసిగట్టి వాళ్ళ మీద కేసు పెట్టాను. బీజేపీ దేశ కేంద్ర స్థాయి నాయకుడు అయిన బిఎల్ సంతోష్ మీద నేను కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి నా టీమును పంపించాను ఢిల్లీకి. దాన్ని కక్ష పెట్టుకొని దానికి బదులుగా కవితను అరెస్ట్ చేశారు. ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అనేది ఆయన చెప్పాడు. కరెక్టే, కడిగిన ముత్యంలాగా ఆమె వస్తుంది, కానీ ఎప్పుడు అనేది ఇక్కడ సమస్య. ఇక్కడ ఇండియాలో ఏంటంటే బీజేపీ కానీ ఇంకెవరు గవర్నమెంట్ కేసులు పెట్టినా ఇవేవి కూడా నిలబడవు. నేను చాలాసార్లు చెప్పాను, ఈడీ కానీ సిబిఐ పెడుతున్న కేసులు అంటే రాజకీయ ప్రత్యర్థుల మీద పెడుతున్న కేసుల్లో 0.42% మాత్రమే కన్విక్షన్ రేట్ ఉంది. కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ ఇండియాలో. అంటే ఈ 1 year 2 years అయితే జైల్లో ఉండాలి కదా, ఇదే పనిష్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ సిసోడియా 1 year పై నుంచి జైల్లోనే ఉన్నాడు కదా. ఆయన ఆరోగ్యం సరిలేదు, పెద్ద అయినా కూడా ఆయనకు బెయిల్ ఇవ్వలేదు కదా. ఆయన డిప్యూటీ సీఎం. కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎం, ఇప్పటికి కూడా సీఎంగానే ఉన్నాడు, రిజైన్ చేయలేదు. ఆయన కనీస బాబు నేను ఒక వారంలో ఒక 2 సార్లు నా డాక్టర్ని నేను కన్సల్ట్ అవుతానంటే కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. దానికి కూడా చాలా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేస్తుంది ఈడీ. సో ఆ స్థాయిలో ప్రత్యర్థుల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని వేధిస్తున్నప్పుడు కవితకి బెయిల్ వస్తుంది అనుకోవడం ఎట్టి పరిస్థితుల్లో వాస్తవానికి దగ్గరగా లేదు. ఖచ్చితంగా కవిత కూడా ఇలాంటి కండిషన్లో ఉంటే మాత్రం ఇంకొక 1 year ఉన్నా కూడా జైల్లో ఆశ్చర్యం లేదు. మేబీ కేసీఆర్ అయితే, అంటే ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే కేసీఆర్ అయినా ఎనీ రాజకీయ నాయకుడైనా వాళ్ళు చెప్పిందంతా మనం నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగా వాళ్ళు తాము ఏమనుకుంటున్నామని చెప్పరు, తాము ఏమనుకోవాలని ప్రజలు అనుకోవాలో అది చెబుతారు. అలాగా కేసీఆర్ కూడా నిజంగా ఆయన లోపల ఏమనుకుంటున్నాడు అనేది తెలియదు మనకి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి లాస్ట్ మంత్ 15th అరెస్ట్ అయింది, 1 month దాటింది. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు కూడా కవిత అరెస్ట్ మీద ఆ మధ్య ఒకసారి ఎప్పుడు ఒక వారం ముందు మాట్లాడినట్టున్నాడు. ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఆయన TV9కి ఇచ్చిన 4 గంటలలో బీజేపీ మీద 1-2 సార్లు తప్ప మొత్తం ఆయన టార్గెట్ అంతా కాంగ్రెస్ మీద ఉంది. బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేయట్లే. నిజానికి దేశంలో బలమైన పార్టీ బీజేపీ. ఈయన బీఆర్ఎస్ అని పెట్టి ఈయన కూడా నేషనల్ పార్టీ అని ప్రచారం చేసుకొని బయలుదేరిన వ్యక్తి ఇప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ కంటిన్యూ చేస్తానని చెప్తున్నాడు. అట్లాంటిది బీజేపీ మీద ఆయన కనీసం ఒక 4-5 నిమిషాలు కూడా మాట్లాడలే. సో ఆయన ఫోకస్ అంతా కూడా కాంగ్రెస్ మీద ఉంది. సో ఇప్పటికి కూడా వచ్చే అనుమానం ఏంటంటే ఆయన మోడీని ప్రసన్నం చేసుకోవడానికి స్టిల్ ట్రై చేస్తున్నాడా? సో ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, ఒక మనీష్ సిసోడియా లాంటి ఉప ముఖ్యమంత్రి 1 year పాటు రాలేకపోతే కవిత ఎలాగో బయటకు వస్తుంది? కవిత కూడా మినిమం 1 year అయితే జైల్లో ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఎంతకాలం ఉంటుందో తెలియదు. సో అదొకటి. రెండవది, తన మీద ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు కానీ ఇరిగేషన్లో కావచ్చు, పవర్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లాంటి అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో తను కూడా ఇరుక్కునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రేపొద్దున అది ఇరుక్కొని రేపొద్దున సిబిఐ ఎంటర్ అవ్వచ్చు, ఈడీ ఎంటర్ అవ్వచ్చు. ఫోన్ ట్యాపింగ్లో టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది కాబట్టి సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్ అది. సో ఆ యాక్ట్ కింద ఇక్కడ అక్రమాలు జరిగాయి. అట్లాగే దాంట్లో డబ్బు కూడా కనిపిస్తుంది. దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ డబ్బుని పట్టుకోవడం, అట్లాగే వీళ్ళ బీఆర్ఎస్ డబ్బుని ఒక చోట నుంచి ఇంకో చోటికి చేర్చడం, అట్లాగే కొంతమంది జ్యువెలరీ షాప్ వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ దగ్గర కలెక్ట్ చేయడం, ఇవన్నీ ఉంది కాబట్టి ఈడీ కూడా రావచ్చు, ఈ డబ్బంతా ఎక్కడిది అని. కాబట్టి ఆ రకమైన ఇది ఉన్నప్పుడు కేసీఆర్కి బీజేపీతో పెట్టుకునే పరిస్థితి నాకైతే తెలిసి లేదు. ఎందుకంటే ఆయన తెలివైనోడే కేసీఆర్, ఎక్కడ తగ్గాలో కూడా ఆయనకు తెలుసు.
ఎక్కడ ఢీకొనాలో కూడా తెలుసు. ఆయన కొంత మేకపోతు గాంభీర్యంతో ఎన్నికల కోసం మాట్లాడినా కూడా TV9తో ఆయన మాట్లాడే పరిస్థితి చూస్తే ఎక్కడా కూడా బీజేపీ మీద ఆయన హార్ష్గా కామెంట్లు చేయలేదు. ఓకే. ఖచ్చితంగా ఆయన ట్రై చేస్తూ ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. సో ఎందుకంటే ఆయనకి వేరే మార్గం లేదు. ఆయనకి కనీసం చంద్రబాబు లాగా నేషనల్ వైడ్ ఒక లీగల్ టీమ్ నెట్వర్క్ కూడా లేదు ఆయనకి. స్టేట్లో ఉండొచ్చు కానీ సెంట్రల్ లెవెల్లో ఆయనకేమీ అంత బలంగా వ్యవస్థల్ని ఆయన చంద్రబాబు లాగా వ్యవస్థల్ని మేనేజ్ చేసే పరిస్థితి కూడా కేసీఆర్కి లేదు. ఓకే. సో లీగల్గా లేదు కాబట్టి ఇంకా ఆయనకు ఉన్నది పొలిటికల్గా మాత్రమే. చంద్రబాబు అనుకోండి లీగల్గా చేయగలడు, పొలిటికల్గా చేయగలడు, ఆయనకి మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆయన పనిచేయగలడు. కేసీఆర్ అది లేదు. సో అందువల్ల కేసీఆర్కి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.